మందకృష్ణ మాదిగకి రిజర్వేషన్ ఇచ్చిన అంబేద్కర్ శత్రువు అంటరాని వాడి అలాగా చేసిన ఈ బీజేపీ ఏం లేదు బ్రదర్. ఇదే దీన్నే బానిస మెంటాలిటీ అంటారు. అగ్రకులం వాడు జర 4 పైసలు ఇచ్చినా, లేకపోతే చిల్లర ఇచ్చినా, లేకపోతే హగ్గు చేసుకున్నా, వీడన్ని వీని గోషపడ్డ కూడా వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే వీని మైండ్ సెట్ ఈ బానిస మెంటాలిటీ నుంచి బయటకు వస్తలేదు. ఇది అయితే చిల్లరనే ఇప్పుడు సోకాల్డ్ అగ్రకులాలలో వాళ్ళు దొంగతనం చేసినా, దోపిడీ చేసినా పెద్ద లెవెల్ చేస్తారు. 1000 కోట్లు 100 ఎకరాలు ఇట్లా చేస్తారు. వీడి చిల్లర కమ్ముడు పోతాడు ఈ గాడిదకుడు. అంటే అర్థమైంది, వీడికి బానిస మెంటాలిటీ నుంచి బయటకు వస్తలేరు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మందకృష్ణ, అట్లనే ఈ యొక్క ఆర్ కృష్ణయ్య. వాడొక ఎంపీ పదవి ఇచ్చినా, లేకపోతే వాడు చిల్లర ఇచ్చినా, లేకపోతే వాడు హగ్గు ఇచ్చినా, వీడు అన్ని గోచిబట్టతో సహా ఇచ్చేస్తాడు. మన జాతి గౌరవాన్ని అన్ని తీసుకొని వాని కాళ్ళ దగ్గర పెడతాడు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతసేపు, వెన్నుముక్క లేని గాడిద కొడుకున్నంతసేపు మన యొక్క చట్టాలు, మనకి న్యాయం దొరకదు. వారి కింద బానిస లెక్కనే బతకాలి.